అష్టావక్రుడి కథ. అష్టావక్రుడి అయితేనే బుద్ధి తిన్నగా ఉందిగా. మన ధర్మశాస్త్రాల్లో కనిపించే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తుంది. కొన్ని పట్టుదలకు ప్రతీకలుగా ఉంటే మరికొన్ని వినయంతో ఎలా మసులుకోవాలో చెప్పుతాయి. బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలో మరికొందరి జీవితాలు సూచిస్తాయి. కానీ అష్టావక్రుని పాత్ర వీటన్నిటికంటే విభిన్నమైనది. అదెలాగంటే, పూర్వము ఏకపాదుడనే పండితుడు ఉండేవాడు. కొన్ని చోట్ల ఇతని పేరుని కహోదరుడిగా కూడా పేర్కొన్నారు. ఏకపాదుడు గొప్ప పండితుడు కావడంతో వేద అధ్యయనం కోసం అతని దగ్గరకు ఎంతో మంది విద్యార్థులు వచ్చేవారు. అతని భార్య పేరు సుజాత. సుజాత మరెవరో కాదు, ఉద్దాలకుడు అనే ఋషి కుమార్తె. తను ఋషి కుమార్తె కావడంతో సుజాతకు సహజంగానే వేదాలంటే ఆసక్తిగా ఉండేది. కొన్నాళ్లకు సుజాత గర్భవతి అయింది. పిల్లలు గర్భంలో ఉన్న దగ్గర నుంచి వాళ్ళు బయట నుంచి వినిపించే శబ్దాలను వింటారని మన పెద్దలు నమ్మేవారు. ఇందుకోసం మనకు ప్రహ్లాదుడు, అభిమన్యుడు వంటి వారి జీవితాల్లోని ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. సుజాత కూడా తన బిడ్డ చిన్నప్పటి నుంచే వేదాలను వింటూ ఉండాలని ఆశపడింది. అందుకోసం భర్త అనుమతి తీసుకుని ఆయన శిష్యులకు వేదాలను నేర్పుతున్నప్పుడు తను కూడా ఒక మూలన కూర్చొని వింటూ ఉండేది. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె కడుపులోని బిడ్డ కూడా వేదాలను వినసాగాడు. నెలలు గడిచే కొద్దీ సుజాత గర్భంలో ఉన్న పిల్లవాడు వేదాలన్నిటినీ అవసోపన పట్టేశాడు. ఉదాత్త, అనుదాత్త స్వరాల ప్రకారం వాటిని ఎలా పలకాలో కూడా గ్రహించేశాడు. ఒకరోజు ఏకపాదుడు వేదాలను వల్లిస్తుండగా అపస్వరం దొర్లింది. వెంటనే వేదాలను తప్పుగా పలుకుతున్నావంటూ అరిచాడట కడుపులోని బిడ్డ. బొడ్డు కూడా తగిన పసివాడు తనని తప్పు పట్టడాన్ని సహించలేకపోయాడు ఏకపాదుడు. నేను వేదాలను వక్రంగా వల్లించానని అన్నావు కాబట్టి నువ్వు కూడా అష్టవంకర్లతో జన్మించదవుగాక అని శపించాడు. ఈలోగా జనక మహారాజు దేశంలోని పండితులందరికీ ఒక వర్తమానం అందింది. వర్ణుని కుమారుడైన వందితో ఎవరైతే వాదించి గెలుస్తారో వారు కోరుకున్న బహుమానం లభిస్తుందన్నదే ఆ సమాచారం. ఆ విషయం విన్న ఏకపాదుడు ఎంతో కొంత సంపాదించుకునేందుకు ఇదే సరైన తరుణం అనుకున్నాడు. వెంటనే జనకుని సభకు బయలుదేరాడు. రొమ్ము విరుచుకొని జనకుని సభలో ప్రవేశించిన ఏకపాదుడు వంది చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. పోటీలో నియమం ప్రకారం ఓడిపోయిన ఏకపాదుణ్ణి తన తండ్రి చెంతకు పంపాడు వంది. ఇక్కడేమో సుజాతకు నెలలు నిండాయి. ప్రసవం కోసం తన తండ్రి ఉద్దాలకుని ఆశ్రమానికి చేరుకుంది సుజాత. అదే సమయంలో ఉద్దాలకుని కూడా శ్వేతకేతు అనే బిడ్డ జన్మించాడు. తన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉద్దాలకుని ఆశ్రమంలోనే ఉండడంతో ఆయననే తన తండ్రిగాను, శ్వేతకేతుని తన అన్నగాను భావించసాగాడు అష్టావక్రుడు. పసితనం తగ్గుతున్న కొద్దీ తన తండ్రి ఎవరన్న ప్రశ్న అతనిలో కలగసాగింది. మొదట్లో ఆ ప్రశ్నను దాటవేసినా అతని తల్లి చివరకు నిజాన్ని చెప్పక తప్పలేదు. తండ్రి గురించి తెలుసుకున్న అష్టావక్రుడు ఆయనకు రుణ విమోచనాన్ని కలిగించేందుకు జనకుని కొలువుకు బయలుదేరాడు. పసివాళ్లకు జనకుని సభలో స్థానం లేదన్న భటులను తన జ్ఞానంతో ఆకట్టుకుని వందితో వాదించలేవు అన్న జనకుని తన వేద విద్యతో ఒప్పించి చివరకు వందితో వాదనకు ముహూర్తాన్ని ఏర్పాటు చేయించాడు అష్టావక్రుడు. వందితో జరిగిన హోరాహోరీ వాదనలో నిస్సంశయంగా అష్టావక్రునిదే పైచెయ్యి అయింది. పసివాడైన అతని వాదన పటిమకు జనకుడు సైతం దాసోహమన్నాడు. నన్ను ఓడించినందుకు బదులుగా నీకేం కావాలో కోరుకోమన్నాడు వంది. నాకు ధనధాన్యాలు, వస్తువాహనాలు, కనకకాంతలు ఇవేవీ అవసరం లేదు. నా తండ్రిని తిరిగి మా కుటుంబానికి అప్పగించండి అని కోరుకున్నాడు అష్టావక్రుడు. అతని పితృభక్తికి మురిసిపోయిన వంది ఏకపాదుణ్ణి అతనితో పాటుగా
తన తండ్రి చెంత ఉన్న మరెందరో పండితులను సంతోషంగా విడిపించాడు. పసిబిడ్డని కూడా చూడకుండా తన కన్న కొడుకునే కఠినంగా శపించిన అదే కొడుకు తిరిగి తనకు జీవితాన్ని అందించినందుకు ఏకపాదునికి నోట మాట రాలేదు. ఇలాంటి కొడుకు కన్నందుకు తన జన్మ ధన్యమైపోయిందనుకుంటూ అతను తిరిగి మామూలు రూపానికి వస్తుందనే వరాన్ని అనుగ్రహించాడు. తర్వాతి కాలంలో అష్టావక్రునికి మళ్ళీ జనకుడు తన సభకు పిలిపించుకున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందని తన జీవితాన్ని వృధాగా భావిస్తున్నానని, కాబట్టి దయ ఉంచి తనకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు జనక మహారాజు. జనకుని కోరిక మేరకు అష్టావక్రుడు అందించిన జ్ఞానమే అష్టవక్ర గీత. వైరాగ్య మార్గంలో ఉన్నవారు అష్టావక్ర గీతను అభ్యసించేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. సాధకునికి, ప్రపంచానికి, మాయకు సంబంధించిన ఎన్నో విషయాలను ఇందులో కూలంకుషంగా చర్చించడం జరిగింది. అలా జ్ఞానం ఉన్నవాడికి రాజులు సైతం దాసోహమంటారని, పగలేనివాడు ప్రపంచాన్ని జయిస్తాడని, బుద్ధి నమ్ముకున్నవాడు వైకల్యాన్ని అధిగమిస్తాడని తన జీవితంతో నిరూపించాడు అష్టావక్రుడు.